ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్. లేవమ్మాయి గారు, అన్ని చిత్తు కాగితాలు ఉన్నాయి. మోసపోయా. స్పెల్లింగ్ మిస్టేక్ బ్రో. మోసం చెయ్యాలి అనుకున్నారు, అందులో ఓడిపోయారు. పోనీలే రాజు, ఎలక్షన్లో ఓడిపోయినా ఆ బ్యాలెట్ బాక్స్ల కారణంగా రేణుకా గౌతమ్లు ఒక ఇంటి వాళ్ళయ్యారు. పాపం బ్యాలెట్ బాక్స్లో ఓట్లు ఎలా మిస్ అయ్యాయి, చిత్తు కాగితాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నట్టున్నారు అమ్మాయి గారు. రేయ్, పోటీ ఏదైనా గెలవాలంటే చేయాల్సింది కుట్రలు కుతంత్రాలు కాదురా, గెలుపు కోసం కష్టపడాలి. కష్టపడి ఓడినా కూడా గెలిచినట్టే ఉంటుంది. కానీ మీలా కుట్రలు చేయడం, దొంగతనంతో గెలవడం గెలిచినా ఓడినట్టే లెక్క. ఇంకోసారి మా పెద్దయ్య విషయంలో కానీ మా విషయంలో కానీ కలగజేసుకుంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. అమ్మాయి గారు, మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. గౌతమ్, రేణుక, మీరిద్దరూ నా విషయంలో చాలా తప్పులు చేశారు, నన్ను బాధ పెట్టారు. కానీ నేను మాత్రం మీ మంచే కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సూర్యప్రతాప్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకేం తెలియదు సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సార్ వాడు తప్పించుకున్నాడు సార్. ఈఎంఐ బ్యాగ్ కూడా చెక్ చేయండి. ఎస్ సార్. సార్ సార్ ఈఎంఐ బ్యాగ్లో కూడా ఏవో ప్యాకెట్స్ ఉన్నాయి సార్. ఏమీ తెలీదు అంటున్నావు, డైరెక్ట్గా డ్రగ్సే బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నా. అవి నా బ్యాగ్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. అవి డ్రగ్స్ అని కూడా నాకు తెలియదు సార్. అలాగా, ఏది ఒక్కసారి ఈ స్మెల్ చూడు. చూడు. థ్యాంక్ యూ సో మచ్ All the best, sir. థ్యాంక్ యూ. సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్ మీ విజయం గురించి మీ మాటల్లో చెప్తే వినాలనుంది, ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం, అందరికీ నా ధన్యవాదాలు, అందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ అంటున్నట్టు ఇది నా ఒక్కడి విజయం కాదు, మన రాష్ట్ర ప్రజల విజయం. నా గెలుపు కోసం ప్రతి గడప ఎదురు చూసింది, ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. మీ అభిమానం, దేవుడి దయ నా మీద ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా కూతురు రూప గురించి. నా గురించి, నా విజయం గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించింది నా కూతురు రూప. అహర్నిశలు కష్టపడింది. నా ప్రయాణంలో ఎదురైన అడ్డంకులన్నీ ఎదుర్కొని కష్టం నా కాంపౌండ్లోకి రాకుండా చూసుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.